సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, JSR గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. భారతీయ సాంప్రదాయంలో అత్యంత శుభకరమైన శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ శుక్రవారాల్లో మహాలక్ష్మిని స్తుతిస్తూ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ శుభప్రదమైన రోజుల్లో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆశించిన మంచి ఫలితాలు వస్తాయి. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం ఎదురు చూస్తున్న వారికి సరైన టైం ఇదే. మార్కెట్ లో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రెడాయి లోకల్ చాప్టర్ బెస్ట్ ప్రాజెక్టులతో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా డెవలపర్లు చక్కని ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. భాగ్యనగరంలో రియాలిటీ రంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ వస్తోంది క్రెడాయి హైదరాబాద్ చాప్టర్. శ్రావణ మాస శుభవేళ హైదరాబాద్ నగరంలో రియాలిటీ సెక్టార్ కి కొత్త జోష్ తీసుకొస్తోంది. ముందెప్పుడు లేని విధంగా ఒకే నెలలో 3 గ్రాండ్ ప్రాపర్టీ షోలు ప్లాన్ చేసి ఆగస్ట్ నెలను రియాలిటీ పండగ నెలగా మార్చేసింది. ఈ నెల ఫస్ట్ వీక్ హైటెక్స్ లో జరిగిన వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో సూపర్ హిట్ అయిపోయింది. అదే జోష్ తో సెకండ్ వీక్ లో కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన నార్త్ జోన్ ప్రాపర్టీ షోకు విజిటర్లు, ప్రాస్పెక్టివ్ బయర్స్ నుంచి మంచి స్పందన కూడా లభించింది. ఫస్ట్ 2 ప్రాపర్టీ షోలకు సిటీ పీపుల్ నుంచి మంచి ఆదరణ లభించడంతో క్రెడాయి లాస్ట్ గా నిర్వహించేటువంటి ఈస్ట్ ప్రాపర్టీ షోను మెమరబుల్ గా నిలిచేలా కండక్ట్ చేసేందుకు ఎంతగానో ప్లాన్ చేస్తోంది. ఆగస్ట్ 23, 24, 25 తేదీల్లో ఉప్పల్లో ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షో జరగనుంది. Are you looking for your dream home? Or are you looking for an opportunity to invest in the best location? Well, Credai Hyderabad Property Show is coming to Nagol to help you find your dream home. Join me at the show on 24th of August, 12 p.m. and choose from a range of options. Nagol Metro Station, 23rd, 24th and 25th of August. I'll see you guys there. This is Daksha signing off. క్రెడాయి హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన ప్రాపర్టీ షో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఇట్ వాజ్ ఏ ట్రెమెండస్ రెస్పాన్స్. దాంతో పాటుగా సెకండ్ ఈవెంట్ కింద మేము కొంపెల్లిలో కూడా ఆర్గనైజ్ చేసిన ప్రాపర్టీ షో కూడా అందరికి కూడా సంతృప్తికరంగా ఉందని చెప్పవచ్చు. మెయిన్ గా మా ఉద్దేశం అంతా కూడా కొంపెల్లి ఆ సరౌండింగ్స్ అంతా కూడా మేడ్చల్ అయితే మీ పటాన్చేరు తర్వాత షామీర్పేట వరకు ఉన్న మార్కెట్ పొటెన్షియల్ ఏంటి అనేది అందరికి తెలియజెప్పాలనే విధంగా మేము అది చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినప్పుడు పార్టిసిపెంట్స్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉన్నారు. దీంతో పాటుగా మా థర్డ్ ఈవెంట్ ఆగస్ట్ 23rd, 24th, 25th కి ఉప్పల్లో మన మెట్రో స్టేషన్ పక్క ఎల్ఎన్టీ గ్రౌండ్స్ లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. మీ అందరు కూడా తెలుసు, గడిచిన ఒక 5-6 నెలల నుంచి అగైన్ మన హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఒక యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కూడా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో కలిసి ఈ మధ్యలో జరిగిన అమెరికా పర్యటన అయితే దాంతో ఒక 31,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం ఒకటి మనకి శుభసూచకం. ఇంకా చెప్పాలనంటే మొన్నటి పర్యటనలో వరంగల్ టెక్స్టైల్ పార్క్ అనౌన్స్మెంట్ అయితే తర్వాత కొంగర్ కలాన్ దాని గురించి వాళ్ళ CEO తోటి కూడా ముఖ్యమంత్రి గారు భేటీ అయి ఉన్నారు. ఇవన్నీ ఏంటి అనంటే ఒక ఏరియా లోపల మేజర్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈస్టర్న్ హైదరాబాద్ కి వాట్ ఇస్ ద పొటెన్షియల్ అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎందుకు కొనొచ్చు, అక్కడ ఉండే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయొచ్చు అనే దాని మీద కూడా చూసినప్పుడు ఫ్యూచర్ లో ఈస్టర్న్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ద హ్యాపెనింగ్ ప్లేస్ అగైన్. తప్పకుండా ఈ ప్రాపర్టీ షో విజిట్ చేయండి. ఇల్లు అనే మీ కళని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ జోన్ ప్రాపర్టీ షో పెలాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఎస్ వెంచర్స్ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శాంతన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఏస్ వెంచర్స్ గత 25 years గా ఈస్ట్ హైదరాబాద్ లో ప్రాపర్టీస్ డెవలప్ చేస్తుంది. క్రెడాయి ప్రాపర్టీ షో అన్నది ఈ సంవత్సరం అతి పెద్ద స్థాయిలో జరుగుతుంది. వెస్ట్, నార్త్, ఇప్పుడు ఈస్ట్ లో
ఈ సింగిల్ మంత్ లో 3rd ప్రాపర్టీ షో జరగబోతుంది. ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్న మోస్ట్ ట్రస్టెడ్ ప్రాపర్టీస్ మీరు ఒకే చోట చూడొచ్చు. ఇదే కాకుండా మేము డెవలపర్స్ అందరం కూడా స్పెషల్ ఆఫర్స్ కూడా ఈ ప్రాపర్టీ షోకి ఇస్తాం. ఏస్ వెంచర్ సైడ్ నుంచి ఫర్ అస్ ఆల్సో ఇట్స్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ షో. మా హిస్టరీ లాస్ట్ 25 years హిస్టరీలో మాక్సిమం ప్రాపర్టీస్ మేము ఈ ప్రాపర్టీ షోలో చూపిస్తున్నాం. ఫ్రమ్ రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్ లైక్ ఏస్ ఆలయ, మన నారపల్లి దగ్గర వరంగల్ హైవే పైన ఉన్న ప్రాపర్టీ, బ్యూటిఫుల్ 45 lakhs స్మార్ట్ హోమ్స్ లైక్ ఏస్ అమూరా. అదే కాకుండా 1.5 crores లో ఒక బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్ట్ ఆన్ సాగర్ హైవే ఏస్ అపూర్వ, అండ్ బ్యూటిఫుల్ ఫారెస్ట్ సైడ్ విల్లాస్ అట్ ఏస్ అనంత. ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా వీఆర్ షోకేసింగ్ అండ్ గివింగ్ సమ్ స్పెషల్ ఆఫర్స్. తెలంగాణ రాష్ట్రంలో రియాలిటీ రంగం డెవలప్మెంట్ కోసం నిరంతరం కృషి చేస్తోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై. ప్రస్తుతం రియాలిటీ సెక్టర్ కు ఉన్నటువంటి పాజిటివ్ బజ్ ను మరింతగా పెంచేలా క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ హైదరాబాద్ సిటీలోని నోవాటెల్ లో ఈ నెల 20 నిర్వహించబోతోంది. 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించేటువంటి ఈ ఈవెంట్ ఈ ఏడాది మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ ను ప్రారంభించబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బిల్డర్లు, డెవలపర్లు స్టేట్ కాన్ కు తరలి వస్తున్నారు. We are conducting a Telangana State Con on 20th of this month. The main theme of this event is Telangana going global. So we have invited our Chief Minister Sri Revanth Reddy Garu to inaugurate this function, and he has agreed to come and address the gathering. The main purpose of conducting this State Con is to educate all our builders. I mean builders not only from Hyderabad, builders across the state. About 800 to 1000 builders will attend this meeting. Builders from the 2-tier, 3-tier cities wherein they need some exposure, and I think this is the best platform even for the CM to address and build confidence among the builders across the state. We are inviting most of the eminent speakers across the country, and they will talk about globalization and all, like the improvement in technology, and also we are inviting the financial management, the banks. They will also address the builders. I think this will be more helpful to builders from the tier 2, 3 and 4 cities, and I am requesting all the builders across the state to please do attend on 20th and let know many things, as our CM is generally talking about the RRR, skill development and Musi riverfront. I think this will be the first platform for him to talk with all the builders across the state. I think he will explain us, he will guide us, and he will definitely build confidence in the builders across the state. So the builders need to register to attend this meeting. So request all the builders in all chapters, and I request the president and secretaries of all the chapters to please talk with your builders in your respective chapters and see that everybody get registered to attend the meeting. So request all the builders of the state to please do attend this and learn and take away with you many new things and build confidence in yourself. Thank you. క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో జరిగే స్టేట్ కాన్ 2024 అనే కార్యక్రమానికి అందరు బిల్డర్స్, అందరూ వేరియస్ డిస్ట్రిక్ట్ చాప్టర్స్ నుంచి, అంటే 15 చాప్టర్స్ నుంచి అందరు బిల్డర్స్ అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, దానికి ముఖ్య అతిథులుగా మన రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ స్టేట్ లో జరిగే వివిధ రకాలైన డెవలప్మెంట్స్ అన్ని గురించి ఆ వేదిక మీద నుంచి అందరికీ తెలియజేస్తారని, ఈ స్టేట్ కాన్ ద్వారా అటెండ్ అవ్వడం వల్ల బిల్డర్స్ అందరికీ లేటెస్ట్ జరిగే డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ అండ్ త్రూఅవుట్ ద స్టేట్ ఎకనామిక్ సిస్టమ్ అండ్ బిల్డర్స్ అండ్ వేర్ వి స్టాండ్ అన్నది ఒక అవగాహన కల్పించడానికి సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందండి. దీనికోసం బిల్డర్ మిత్రులందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని కార్యక్రమానికి అటెండ్ కావాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం వల్ల మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారని మా ఒక అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. అందరూ వెళ్లే బాటలో నడిస్తే గమ్యాన్ని చేరుకోగలం. కొత్త బాటలో కొత్త ప్రయత్నం చేస్తే మరెవరూ చేరలేని విజయ తీరాలకు చేరుకోగలమని నిరూపించింది టెక్నోపెయిన్ సంస్థ. టెక్నోపెయిన్స్ విజయ ప్రస్థానం 2 పుష్కరాలకు చేరువైంది. ఈ నెల 24 నాటికి 23 వసంతాలు పూర్తి చేసుకునుంది. ఈ సందర్భంగా డెవలపర్లు, బిల్డర్లు, ప్రముఖులు టెక్నోపెయిన్ సంస్థకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రియలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు టెక్నోపెయిన్స్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 23 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్ గా జర్నీ చేసుకొని
ఆల్ ఓవర్ ఇండియా ఒక టెక్నో పెయింట్స్ అంటే ఒక పెద్ద బ్రాండ్ సంపాదించుకొని ఒక క్వాలిటీ ప్రోడక్ట్స్ దేశమంతా కూడా సప్లై చేస్తున్నాడు. రాబో కాలంలో కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎవ్రీ టైం టు టైం కొత్త టెక్నాలజీ వస్తూ ఉంది, కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, వాటి అన్నిటి కూడా యాడ్ చేయాలని ఇప్పుడు మనం సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ టెరెస్ మీద కూల్ రూఫ్ అని కూడా చేస్తున్నాం. సో కూల్ రూఫ్ లాంటిది కూడా ఇంట్రడ్యూస్ చేస్తే కూడా మంచి జరుగుతుంది అనే దాంతో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆ కంపెనీలో పనిచేసే వర్కర్స్ అందరికి కూడా, వారి కస్టమర్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు. నిర్మాణ రంగానికి ముఖ్యంగా చెప్పాలనంటే ఒక ఫినిషింగ్ ఇచ్చేది పెయింట్స్ అన్నమాట. ఆ పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల దినాభివృద్ధి సాధించి 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా టెక్నో పెయింట్స్ వారికి క్రెడై హైదరాబాద్ తరపున శుభాకాంక్షలు. ఇన్ డెప్త్ గా అంటే సబ్జెక్ట్ గురించి తెలిసి తను ఒక వర్క్ కూడా నేర్చుకొని ఆ తర్వాత ఒక కంపెనీని ఓన్ చేసే దిశగా వచ్చున్నాడు కాబట్టి ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాలా. ఇంకా కూడా మా నిర్మాణ రంగం వైపు నుంచి కూడా తను చేసిన కమిట్మెంట్ కి, తన సర్వీస్ కి వి ఆల్వేస్ ను అప్రిషియేట్ అండ్ ఇంకా ఆ కంపెనీ ఎదగాలని మనస్ఫూర్తిగా మా క్రెడై హైదరాబాద్ తరపు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. టెక్నో పెయింట్స్ శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ టెక్నో పెయింట్స్ కు 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 24 ఇయర్స్ లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆర్వి నిర్మాణ్ తరఫున శుభాకాంక్షలు. మాకు టెక్నో పెయింట్స్ మేము ఆల్మోస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. క్వాలిటీ వైజ్ కూడా, కంప్లీషన్ పీరియడ్, ఎవ్రీథింగ్ యూ విల్ టేక్ కేర్. సప్లై అండ్ అప్లై అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో మిగతా కంపెనీస్ లాగా కాకుండా దాంతోనే ఆయనకు నిజం చెప్పాలంటే మంచి గ్రోత్ ఉన్నది అండ్ ఫ్యూచర్ కూడా బాగుండాలని, అంటే కంపెనీ కూడా నేషనల్ లెవెల్లో గ్రో కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది 24 years and future also. Thank you very much. టెక్నో పాయింట్స్ వారు 23 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మేము ప్రైమర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రైమర్ డెవలపర్స్ వారి తరపు నుంచి వారికి శుభాకాంక్షలు అండ్ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాము. మా లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అయిన ప్రైమార్క్ డి స్టేచర్ కానీ, ప్రైమార్క్ ఎకోనెస్ట్ అండ్ ప్రైమార్క్ ఇన్స్పైర్ కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయిన టెక్స్చర్స్ అండ్ పెయింట్స్ వాడుతున్నాము. వాళ్ళ క్వాలిటీ కానీ, వాళ్ళ అప్లై అండ్ సప్లై యూజ్ చేయడం వల్ల కానీ వాళ్ళతోటి మా రిలేషన్ ఇంకా ఇట్లానే కంటిన్యూ అవుతుంది. సో వారికి ఈ సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టెక్నో పెయింట్స్ తో మా అనుబంధం గత 8 ఏళ్ల నుంచి, అంటే మా కంపెనీ స్థాపించిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది, ఇలాగే ఉంటుంది. మేము ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, ఏ మెటీరియల్ లో అయినా మేము 2-3 ప్రోడక్ట్స్ చూసి ఆల్వేస్ వీ లుక్ ఫర్ ద కొత్త వెండర్ నో లేకపోతే చూసి మనం సెలెక్ట్ చేసేటోళ్ళం. బట్ పెయింట్ ఒకటి మేము ఫస్ట్ డే డిసైడ్ అయ్యి ఈ రోజు వరకు మేము కంటిన్యూ అవుతూనే ఉన్నామంటే అది వాళ్ళ ఇన్నోవేటివ్నెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ రైట్ ఫ్రమ్ ద టాప్ మేనేజ్మెంట్ టు లోవర్ లెవెల్ ఎంప్లాయీస్ కూడా ఆల్వేస్ రెస్పాండింగ్. వి విష్ అవర్ partnership will continue like this for years. I congratulate Techno Paints for their 23rd anniversary. All the best for future endeavors as well. Thank you. 23వ వార్షికోత్సవం జరుపుకుంటున్న టెక్నో పెయింట్స్ వారికి మనపూర్వక అభినందనలు. సో ఈ టెక్నో పెయింట్స్ తో నాకున్న అనుబంధం 23 సంవత్సరాలు కంప్లీట్ అవుతోంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చాలా చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడే నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు నిలుపుకున్నారు. సో అదే ఇవాళ 23 సంవత్సరాల నుంచి వాళ్ళతో అనుబంధం అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నది. మెయిన్ గా శ్రీనివాస్ రెడ్డి క్వాలిటీ విషయంలో కానీ, సర్వీస్ విషయంలో కానీ చాలా కోఆపరేటివ్ ఉంటాడు. సేమ్ టైం చాలా పొలైట్ గా కస్టమర్స్ ని ఏ విధంగా నొప్పించకుండా తన బిజినెస్ వాళ్ళ కంటిన్యూ చేసుకుంటూ ఒక బ్రహ్మాండమైన స్టేజ్కి వాళ్ళు వచ్చారు వాళ్ళు. సో వారికి మరొక్కసారి మనపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవ్య. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. ఏళ్ల తరబడి చెక్కు చెల్లని విశ్వాసం, కాలంతో పాటు నిలిచే విలువలు, దశాబ్దాలుగా కస్టమర్ల గుండెల్లో తరగని నమ్మకం, అంతులేని అభిమానం. రియాలిటీ రంగంలో ఎంతో విలువైన క్వాలిటీలు అన్ని ఉన్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నిజం చేస్తూ 3 దశాబ్దాలుగా వాసవి సాధించిన అరుదైన ఘనత ఇది. సరికొత్త కాన్సెప్ట్లతో ప్రతి ప్రాజెక్ట్ లోనూ సరికొత్త రికార్డు సృష్టించే ప్లానింగే వాసవి సంస్థను హైదరాబాద్ రియాలిటీలో టాప్ పొజిషన్ లో పెట్టింది. ఈస్ట్ ఆర్ వెస్ట్, వాసవి ఇస్ ద బెస్ట్, అందులో నో డౌట్. సిటీలోని ముఖ్యమైన ప్రైమ్ లొకేషన్స్ అన్నిట్లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో తన సత్తా ఏంటో నిరూపిస్తూ వస్తోంది. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. క్రెడై
క్రెడై హైదరాబాద్ చాప్టర్ కండక్ట్ చేస్తున్నటువంటి 3 ప్రాపర్టీ షోల్లోనూ వాసవి సంస్థ కీలకంగా ఉంటుంది. వెస్ట్ సైడ్ నార్త్ జోన్ ప్రాపర్టీ షోల్లో వాసవి ప్రాజెక్టులే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. వచ్చే వారం ఉప్పల్లో జరిగే ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. సిటీలో ఈస్ట్ సైడ్ బెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులను వాసవి సంస్థ డెవలప్ చేసినవే. ముఖ్యంగా మెట్రో రాక సిటీలో ట్రావెలింగ్ స్టైల్ ని మార్చేసింది. అందుకు తగ్గట్టు వాసవి ఉప్పల్ ఎల్బీ నగర్ లో డెవలప్ చేస్తున్న కొత్త ప్రాజెక్టులు మెట్రో స్టేషన్ కు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండటం మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్. ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్, వాసవి మెట్రోపోలిస్, ఎల్బీ నగర్ లో వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. నమస్తే అండి. మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరం ఈరోజు నలువైపులా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సో ఈ రోజు మీరు చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ఈస్ట్ హైదరాబాద్ లో చాలా జరుగుతున్నాయి. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ తోటి చాలా వరకు రాయితీలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ భారీ ఎత్తున గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో. సో ఇందుకు అనుకూలంగా వాసవి గ్రూప్ తరఫున ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు బెస్ట్ కనెక్టివిటీ ఉండే ఉప్పల్ భగాయత్లో వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్. మెట్రో స్టేషన్ కు కేవలం 2 నిమిషాల ప్రయాణ దూరంలో 2, 3 and 4 BHKలు స్కై విల్లాలతో ఈ ప్రాజెక్టు ముస్తాబవుతోంది. ఈరోజు ఈస్ట్ హైదరాబాద్లో చూస్తే కనుక వాసవి క్రౌన్ ఈస్ట్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 minutes దూరంలో 32 floors తోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మేము చేపడుతున్నాము. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకే హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్ 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలవనుంది. వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్టు అనూహ్యమైన స్పందన వచ్చింది అండ్ అందులో ఆల్మోస్ట్ సేల్స్ కూడా చేయడం జరిగింది. వాట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్? వర్క్ ప్లేస్ కు దగ్గరగా ఉండాలి, పిల్లల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ కు అందుబాటులో ఉండాలి, హెల్త్ ఫెసిలిటీస్ చేరువలో ఉండాలి, మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావాలి, చక్కటి గ్రీనరీ నడుమ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అంబియన్స్ ఉండాలి. భాగ్యనగరం లాంటి సిటీలో ఇన్ని స్పెషాలిటీస్ తో ప్రాపర్టీ కావాలి అంటే కష్టమనే చెప్పాలి. కానీ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇది సుసాధ్యమని నిరూపించింది. లైఫ్ కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ముందుకొచ్చింది. ఈ రోజు హైదరాబాద్ సిటీలో మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్పేసెస్ మోఖిలా వైపే కొలువుదీరుతున్నాయి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఈజీ యాక్సెస్ ఉండడం ఈ ఏరియాకు తిరిగే లేనటువంటి అసెట్. మోఖిలా ఏరియాలో నిఖిలా సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో హై రైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఎక్కడా లేనన్ని సుపీరియర్ ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లోనే ఉంటాయి. పేరుకు తగ్గట్టుగా ప్రతిదీ ఎంతో రాజటీవీతో ఉండేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. పోడియం పార్కింగ్, ట్విన్ క్లబ్ హౌసెస్ కమ్యూనిటీ, డబుల్ స్కైవాక్ టెర్రస్, మల్టీపర్పస్ హాల్ విత్ మినీ థియేటర్, అవుట్డోర్ జిమ్ తో పాటు అన్ని రకాల ఏజెస్ కి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ తో ఓ మినీ సిటీలా రాయల్ పెవిలియన్ ముస్తాబవుతోంది. ప్రశాంతతకు అందం, ఆనందం తోడైతే అద్భుతమనే చెప్పాలి. లైఫ్ లో ప్రతి మూమెంట్ ను అద్భుతం అనిపించేలా రాయల్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలికేలా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ డిజైన్ చేసిన మోడ్రన్ మార్వెల్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. చిల్డ్రన్ మొదలుకొని ఎల్డర్లీ పీపుల్ వరకు అందరికీ నచ్చే, అందరూ మెచ్చే ఎమ్యూనిటీస్ ఉండేలా ఈ హై రైజ్ ప్రాజెక్టును డిజైన్ చేశారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, రాయల్ పెవిలియన్ ఈజ్ వెరీ రాయల్లీ గోయింగ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ. రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రైస్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట ఇది. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయడానికి కానీ లేదా ఏదైనా ప్రజెంటేషన్ కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్ 2 క్లబ్ హౌస్ లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా రెండింటిలో కూడా ఇండోర్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కిట్టి పార్టీ ఏరియాలు కానీ
కానివ్వండి, క్రచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం 2 క్లబ్ హౌస్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మరి మన పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు, వీరందరికి కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది 2 క్లబ్ హౌస్ లో కూడా. సో ఇలా 2 క్లబ్ హౌస్ లు పెట్టడం వల్ల మనం అన్ని రకాల ఎమ్యూనిటీస్ ని అడ్రస్ చేసి కమ్యూనిటీలో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎక్కడ కూడా బయటకు వెళ్లకుండా కమ్యూనిటీలోనే వాళ్ళు అన్ని రకాల పనులు సాధించుకునే విధంగా డిజైన్ చేసాం. వీటితో పాటు కింద సూపర్ మార్కెట్, బ్యాంకు, స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసాం క్లబ్ హౌస్ లో. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే మన రెసిడెంట్స్ అందరూ కూడా మింగిల్ అవటానికి ఒక మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేసాం. సో వీకెండ్స్ సరదాగా సినిమా చూస్తా దే కెన్ బి క్లోజ్. సో ఇవాళ కొత్తగా జాయిన్ అవుతా ఉంటారు అపార్ట్మెంట్ లో, ఒక్కొక్కళ్ళు ఎవరికి తెలియదు, సరదాగా ఒక మూవీ చూస్తాకి వెళ్తేనో క్లబ్ హౌస్ కి వెళ్తేనో మనకి అక్కడ అందరూ గుమ్ముగూడి అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, చక్కగా అందరూ మింగిల్ అవడం జరుగుతుంది. సో ఆ సోషల్ ఫ్రెండ్లీనెస్ కూడా క్రియేట్ చేయడానికి 2 క్లబ్ హౌస్లు బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అందుకని మనం అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి నెక్స్ట్ జెన్ హోమ్స్ నిర్మించాలనే ఉద్దేశంతో 2 క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బోత్ ద క్లబ్ హౌసెస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ లావిష్ ఫెసిలిటీస్ టు ద రెసిడెంట్స్. కాలం విసిలే సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రతి అడుగులోనూ విజయాలు సాధిస్తూ కస్టమర్ల గుండెల్లో 10 కాలాల పాటు నిలిచిపోయే అభిమానం సంపాదించుకుంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. విలువలకు, నమ్మకానికి పెద్దపీట వేస్తూ ఈ సంస్థ చేస్తున్న ప్రయాణం సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. రియాలిటీ సెక్టర్ లో ఎంతో అరుదైన మైలురాయికి చేరిన గిరిదారి కన్స్ట్రక్షన్స్ కు ఇండస్ట్రీలో అన్ని వర్గాల వారికి ప్రశంసలు లభిస్తున్నాయి. గిరిదారి 25 ఏళ్ల ప్రయాణం, ఎన్నో విజయాలు ఈ సంస్థ సాధించిన ఘనమైన గుర్తులుగా మిగిలిపోతాయి. ఈ విజయ పరంపరలో కొనసాగించేలా మరిన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను గిరిదారి సంస్థ డిజైన్ చేస్తుంది. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ 25 ఇయర్స్ మా కంపెనీ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బై ద బై హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డాటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంట్ అని కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో గిరిదారి సంస్థ ప్రాజెక్టులు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్స్ అన్ని చోట్ల గిరిదారి ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కు చేరువలో లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్, ఎలైట్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. అలాగే షాద్ నగర్ లో వేదాంత, జడ్చర్ల వద్ద సీజన్ టౌన్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. సిటీకి సమీపంలోనే వికారాబాద్ వద్ద గిరిదారి సంస్థ DTCP అప్రూవల్ తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ నిర్వాణ. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయిన శంకర్పల్లిలో గిరిదారి సంస్థ ఫార్చ్యూన్ టోన్, అలాగే జైరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిదారి సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తున్నారు. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని. 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి.
ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఆశల నిలయంగా, ఆకాంక్షలకు రూపంగా, అందమైన భవితకు ప్రతిరూపంగా ఉండేటువంటి డ్రీమ్ హౌస్ కావాలని ఎవరు కోరుకోరు? ఆ ఆశలు ఆకాంక్షలు నిజం కావడానికి ఎన్నెన్నో అడ్డంకులు. మీ సంతోషమే మా బాధ్యత అంటోంది హైదరాబాద్ లోని రెప్యూటెడ్ రియాలిటీ ఆర్గనైజేషన్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్. సిటీలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించిన సంస్థగా ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కీర్తి ప్రతిష్టలను మరింత ఇన్మడింప చేస్తూ మై హోమ్ గ్రూప్ ప్రతిమా గ్రూప్ తో కలిసి నిర్మిస్తున్న మరో మెగా ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా. గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లకు చేరువలోని గోపన్పల్లిలో 24.99 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డిజైన్ చేసిన ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ మై హోమ్ అక్రిదా. G+39 ఫ్లోర్లతో మొత్తం 12 హై రైజ్ టవర్లు ఒకదానితో మరొకటి పోటీ పడేలా ఉంటాయి. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ లో మోస్ట్ లగ్జూరియస్ గా ఉండేలా మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్స్ తో మై హోమ్ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా. అక్రిదా అంటే సంతోషానికి మూలం. అందుకు తగ్గట్టు ఈ ప్రాజెక్టులో కస్టమర్లు ఇష్టపడే అన్ని రకాల ఇమ్యూనిటీస్ ను అందిస్తున్నారు. లాస్ట్ వీక్ ఈ ప్రాజెక్ట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మై హోమ్ ప్రాజెక్ట్స్ అంటే ఎప్పుడూ సంచలనమే. లాంచింగ్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు భారీగా తరలి వచ్చారు. పాత రికార్డులను తిరగరాస్తూ మై హోమ్ అక్రిదా బుకింగ్స్ ఫస్ట్ డే నాడే 1450 బుకింగ్స్ అయిపోయాయి. ఇది మై హోమ్ అక్రిదాకే కాదు, హైదరాబాద్ రియాలిటీ రంగంలోనే ముందెన్నడూ చూడని రికార్డ్. కుటుంబాలతో సహా తరలి వచ్చిన కస్టమర్లతో మై హోమ్ ఆఫీస్ కిటకిటలాడిపోయింది. మై హోమ్ అక్రిదాకి వచ్చిన రెస్పాన్స్ సిటీ రియాలిటీ సెక్టర్ మొత్తానికే ఒక బూస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. సిటీలో రియాలిటీ రంగం గ్రోత్ కు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కు ఆకాశమే హద్దు అని మై హోమ్ అక్రిదా నిరూపించింది. మై హోమ్ అక్రిదాకు వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ పై సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో అండి, ఆదివారము 11th ఆగస్టు 2024 మై హోమ్ అక్రిదా అనే ప్రాజెక్టు మై హోమ్ కన్స్ట్రక్షన్ నుంచి లాంచ్ చేశాము. ఇది గోపన్పల్లి నుంచి తెల్లాపూర్ మధ్యలో ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 24.99 ఎకర్స్ లో కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం దీంట్లో వచ్చేసి 12 టవర్లు వస్తున్నాయి. మేము ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద 6 టవర్స్ లాంచ్ చేస్తున్నాము. 6 టవర్స్ లో మొత్తం ఫ్లాట్లు వచ్చేసి 1890 ఫ్లాట్స్ ఉంటున్నాయి. సైజెస్ వచ్చేసి 2 బెడ్రూమ్, 2.5 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ సైజెస్ ఉన్నాయి. 2 బెడ్రూమ్ వచ్చేసి 1399 SFT, 2.5 బెడ్రూమ్ వచ్చేసి 1622 SFT, 3 బెడ్రూమ్ వచ్చేసి 1926 నుంచి 2347 SFT వరకు ఉంటున్నాయి. లాంచ్లో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. టోటల్గా అరౌండ్ 1450 ఫ్లాట్స్ వరకు బుకింగ్స్ అవుతున్నాయి ఈరోజు. ఈ నెంబర్ అనేది 1450 ఫ్లాట్స్ బుకింగ్ అనేది మామూలు విషయం కాదు. ఇది హైదరాబాద్ మార్కెట్కి మంచి బూస్టింగ్ ఇస్తుంది అనుకోవచ్చు. ఈ నెంబర్ తోటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తము పికప్ అవుతుందని నా ఉద్దేశం. మై హోమ్ కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్టు లాంచ్ చేసినా సక్సెస్ఫుల్గా బుకింగ్స్ అవుతుంటాయి. ప్రీవియస్గా చూసినట్టయితే 2013లో మై హోమ్ విహంగా ఒకటే రోజు 500 ఫ్లాట్లు బుక్ చేయడము, 2016లో మై హోమ్ అవతార్ అన్నది ఒకటే రోజులో 900 ఫ్లాట్ బుక్ చేయడము, అట్లాగే మై హోమ్ సయ్యకు 2022లో లాంచ్ చేశాము. సింగిల్ డే అరౌండ్ 1100-1200 ఫ్లాట్స్ బుక్ చేశాము. ఇదంతా చూసుకుంటే మై హోమ్ కన్స్ట్రక్షన్కు పైన కస్టమర్ పెట్టుకున్న నమ్మకానికి సక్సెస్ఫుల్గా మేము హ్యాండ్ ఓవర్ చేయడము టైమ్లీ. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.